Okay, guys, everything is ready. We are going to roll now. Okay? Ready. సరే గోయింగ్ ఫర్ టేక్. రెడీ. లైట్స్, ఫుల్ లైట్స్. సార్ రెడీ సార్. Roll camera. And action. నన్ను క్షమించు. యాక్చువల్లీ నేను నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. యాక్చువల్లీ బూటకప్పు ప్రేమనే నా ప్రేమని అనుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నాకు నిజంగానే ప్రేమ గురించి తెలిసింది. నా ప్రేమ కేవలం నీకే సొంతం. అలాగే నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. ఐ రియల్లీ లవ్ యూ. డైలాగ్ కట్. మేడం తన డైలాగ్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను ఇప్పుడే చూస్తాను. ప్రజ్ఞ, నువ్వు డైలాగ్ ఎందుకు చెప్పట్లేదు? ప్రవీణ్, నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఆ అబ్బాయి నా భుజం మీద చెయ్యి వేస్తున్నాడు. నాకు ఇదంతా నచ్చడం లేదు. నేను ఇదేమీ చేయలేను. ప్రజ్ఞ, నువ్వు నేను చెప్పేది విను. నువ్వు అసలు ముందు జస్ట్ కామ్ డౌన్. నువ్వు ఆలోచించాల్సిందల్లా ఇక్కడ నువ్వు అభి తప్ప ఇంకెవరూ లేరని. అయినా నేను నీకు చెప్పాను కదా, నువ్వు ఇదంతా అభి కోసం చేస్తున్నావు. మొత్తం లైన్స్ అన్నీ గుర్తుంచుకో. అలాగే అభికి ఎలా చెప్తావు అలాగే చెప్పు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ప్రజ్ఞ, కమాన్, యూ హ్యావ్ టు డూ దిస్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్. ఓకే, ఆల్ ద బెస్ట్. సైలెన్స్. వీఆర్ గోయింగ్ ఫర్ ఎ టేక్. సైలెన్స్. మంచిది. ఒకవేళ ఈ కలచూడు ఇలాగే చేస్తూ పోయిందంటే అప్పుడు నేను చేయాల్సిందే ఉండదు. రోల్ కెమెరా అండ్ యాక్షన్. నన్ను క్షమించు. యాక్చువల్లీ నేను నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. నేను బూటకప్పు ప్రేమనే నా ప్రేమని అనుకుంటూ వచ్చాను. కానీ నిజమైన ప్రేమ అంటే ఏంటో నేను తెలుసుకున్నాను. నా ప్రేమ కేవలం నీకే సొంతం. అలాగే నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. ఐ రియల్లీ లవ్ యూ. నేను నిన్ను కట్. సైలెన్స్. జస్ట్ రిలాక్స్ ప్రజ్ఞ గారు, జస్ట్ రిలాక్స్. మీకు డైలాగ్స్ గుర్తున్నాయి కదా. We will do it again. Okay? Just relax. Camera roll and action. కట్. జస్ట్ కట్ దిస్ బుల్షిట్. తమాషా జరుగుతోంది ఇక్కడ. యాక్టింగ్ ఇలా ఉంటుందా? ఇప్పుడు వస్తుంది మజా. ప్రజ్ఞ నువ్వు అయిపోయావు. ఇక నువ్వు ఒక్క షాట్ సరిగ్గా తీసుకోలేవా? ఒకవేళ తనకి యాక్టింగ్ ఏమి రాకపోతే నువ్వు యాక్టింగ్ చేయించలేవా? సార్, ప్రాబ్లం ప్రజ్ఞ గారితోనే వస్తుంది. ఆవిడ తన డైలాగ్స్ చెప్పలేకపోతున్నారు. కేవలం డైలాగ్స్ చెప్పడం మాత్రమే యాక్టింగ్ కాదు. తను ఎమోషన్స్ ఫీల్ అవ్వనంత వరకు మరి తనని ఎలా ఫీల్ అయ్యేటట్టు చేయగలడు? ఇక నువ్వు తనని కంఫర్ట్ చేయడానికి బదులు నువ్వు తనని ఇంకా నర్వస్ చేస్తున్నావు. I'll show you guys how it comes. Come here, step back. And do you want something? Go back to your place. I'll show you how it's done. Okay?
నువ్వు వెనకేం చేస్తున్నావు? ఇటువైపు రా, నన్ను చూడు. వాచ్ మీ. అండ్ యాక్షన్. ప్లీజ్ నన్ను క్షమించు. నేను నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఇంకొకరి బూటకప్పు ప్రేమ నేను నాదనుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది నువ్వు కేవలం నాదానివే అని. నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. I do. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? ఇప్పుడు నాకు తెలిసింది. కానీ నేను దీని గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు ముందే ఎందుకు చెప్పలేదు? మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదంటే నేను మీకు తగిన దాన్ని కాదు. లేదు కాదు. నేనే నీ ప్రేమకు తగిన వాణ్ణి కాదు. ఏమీ ఆశించకుండానే నువ్వు నన్ను ప్రేమిస్తూ వచ్చావు. అందుకు బదులుగా నేను నీకేమిచ్చాను? కేవలం కష్టాలు. నువ్వు ఏం ఆలోచిస్తూ ఉంటావు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు నేను నిన్ను, నీ ప్రేమని అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశాను. ప్లీజ్ నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. I love you. I do. బ్రిలియంట్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ సార్, మైండ్ బ్లోయింగ్. ఏం షాట్ చేశారు మీరు? వాట్ ఏ షాట్! దిస్ ఈజ్ వన్ టేక్ ఓకే షాట్. వన్ టేక్ ఓకే. మీరు మీతో పాటుగా మేడంని కూడా ఎమోషన్స్ తో కట్టిపడేశారు. సార్, దిస్ ఈజ్ వాట్ దే నీడ్ అండ్ యూ హ్యావ్ జస్ట్ క్రియేటెడ్ ఇట్ సో న్యాచురల్లీ అండ్ బ్యూటిఫుల్లీ. కావాల్సింది దే ఫీల్. ఓ మై గాడ్, వాట్ ఏ షాట్! మిస్టర్ అభి, ఇప్పుడు ఇంకా వేరే మోడల్ అవసరమే లేదు. నోబడీ కెన్ స్టాండ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ యూ. మనం ఈ షాట్ నే మన మార్కెటింగ్ స్ట్రాటజీ అలాగే ప్రమోషన్స్ లో యూజ్ చేద్దాం. దిస్ షాట్ విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ అండ్ క్రియేట్ న్యూ హిస్టరీ. మిస్టర్ అభి, యు ఆర్ ద రియల్ రాక్ స్టార్. కరెక్ట్గా చెప్పారు. అభి ఈజ్ రైట్. నేను కూడా అదే అనుకున్నాను. నీ ఆల్బమ్ ప్రమోట్ చేసుకోవడానికి నీకంటే సరైన వాళ్ళు ఎవరుంటారు? నేనేమనుకుంటున్నానంటే అసలు ఈ ఐడియా మనకు ముందే ఎందుకు రాలేదని. థాట్ అబౌట్ దిస్ ఎర్లియర్, రైట్? వాట్, నువ్వు సీన్ చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే దీన్ని ఆల్బమ్ కాదు, దీన్ని ఒక రొమాంటిక్ పిక్చర్గా చేయాలని. అవునా? అయినా బై ద వే, నువ్వు ఇవాళ ఏదైతే ఫీల్ అవుతున్నావో, ఏదైతే చేస్తున్నావో దాన్ని నీ మనసులోనే ఉంచుకో. అలాగే నీ మనసులో ఏదైతే ఉందో అది పోనివ్వకు. నా ఉద్దేశం, నీ మనసులో ఏదైతే ఉందో దాని ప్రమోషన్ ఇంత బాగుంటే ఆల్బమ్ కూడా చాలా బాగుంటుంది, రైట్? ఎక్స్క్యూజ్ మీ.
నువ్వు కేవలం కేవలం నాదానివే నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఇంతకు ముందు ఏదైతే జరిగిందో అది నిజమైతే బాగుండు. ఆ క్షణాలు షూటింగ్ కాదు, మా జీవితంలో భాగం కావాలి. ఆయన నోటి వెంట అదంతా వినడం ఎంతో బాగా అనిపించింది. ప్రపంచంలో సంతోషాలన్నీ ఒకేసారి వచ్చినట్టు అనిపించింది. బుల్బుల్ నాతో ఉంటే బాగుండేది, నేను తనకి మొత్తం అంతా చెప్పేదాన్ని ఈ సమయంలో నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని. కానీ ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఐ లవ్ యూ. ఐ డు. తెలుసా, తప్పంతా నాదే. నేను పిచ్చోడిని, మధ్యలో చొరబడ్డాను. అయినా అదంతా చేయాల్సిన అవసరం ఏముంది? నేను నా లైఫ్లో అలాంటి పని ఎప్పుడు చేయలేదు. కానీ నా బుర్రలోకి ఏం దూరిందో నేనెలా? నువ్వు నవ్వుతున్నావా? ఇంకేం చేయమంటావు అభి? నువ్వు కూడా నవ్వాల్సిందే కదా. నీ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అదైతే దూరం అయిపోయినట్టే. అదెలా? ప్రజ్ఞావతిని ఆ కొత్త మోడల్తో చూసినప్పుడు నువ్వు జెలస్ ఫీల్ అయ్యావు. వాడు ప్రజ్ఞావతిని దగ్గరికి రావడం, తన్ని తాగడం నువ్వు చూడలేకపోయావు. అందుకే నువ్వు మధ్యలోకి దూరావు, రైట్? హలో, రిలాక్స్. నేనెవరిని చూసి అసూయపడలేదు. నేను జెలస్ ఏమీ ఫీల్ అవ్వట్లేదు. అది ప్రజ్ఞకు డైలాగ్స్ గుర్తుకు రావట్లేదంటే అదే తను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతోంది. అందుకని తనకి సహాయం చేయడానికని వచ్చాను. మరి ఈ విషయం సేమ్ అయింది కదా. చూడు, ప్రజ్ఞావతిన అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది, తను కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేయడానికి నువ్వు మధ్యలోకి వెళ్ళిపోయావు. చూడు, ఆ మెయిల్ మోడల్ ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే చేయాలనుకున్నాడో అది నువ్వు చేయదలుచుకున్నావు. ఆ డైలాగ్స్, ఆ ప్రేమగా మాట్లాడడం అవి నువ్వు చేయాలనుకున్నావు. ఇంతకుముందు కూడా నువ్వు ఎన్నో షోస్ చేసావు, రైట్? ఎంతో మంది అమ్మాయిలతో చేసావు, తన్నుతో కూడా చేసావు. అయినా నువ్వెప్పుడు ఎవరికి ఏమీ హెల్ప్ చేయలేదు, ఎప్పుడు ఎవరిని కంఫర్టబుల్ అయ్యేట్టు చేయలేదు. మరి ప్రజ్ఞావతితోనే ఎందుకని? ప్రజ్ఞావతితో ఎందుకంటే నువ్వు తన గురించి ఫీల్ అవుతున్నావు. విజన్ ఈస్ క్లియర్. యూఆర్ రైట్. నా కన్ఫ్యూజన్ అయితే దూరం అయింది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నేను ఎందుకు అలా చేశాను అనేది. ఎగ్జాక్ట్లీ. అదంతా నువ్వు కావాలని చేశావు. నేను అదంతా ఎందుకు చేస్తాను అభి? నువ్వు కావాలని నన్ను ఆ సిచ్యువేషన్లో పడేశావు. దాంతో నేను మధ్యలో వెళ్ళి అదంతా చేయాలి అని. లేదభి, నేను నిజం చెప్పు, నువ్వు అలా చేసావా లేదా? అవును, అదంతా నేనే చేశాను. మరి ఇంకేం చేయగలను నేను? నీ లోపల కన్ఫ్యూజన్ని బయటికి తీసుకురావడానికి నేను అలా చేయడం అవసరం అనిపించింది. నేను కావాలని ఆ మెయిల్ మోడల్ని తీసుకొచ్చాను, అలాగే ఈ షోలో పెట్టాను. దాంతో నువ్వు జెలస్ ఫీల్ అవ్వాలని. కానీ అభి, నువ్వు అదంతా ఏదైతే చేసావో అది నీ ప్రతిస్పందన అభి. అందులో నా ఆలోచన ఏమీ లేదు, నా హస్తం ఏమీ లేదు. నేను వెళ్ళి తను ఎందుకు తీసుకొచ్చానంటే దాంతో నీ మనసులో కన్ఫ్యూజన్ దూరం అవుతుందని, నువ్వు నీ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేస్తావని. నేను అనుకున్నదే ఇక్కడ జరిగింది. నువ్వు నీ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేసావు. సో ఇట్ వర్క్. లేదు ప్రవీణ్, నేను ఇదంతా మనస్ఫూర్తిగా ఏం చెప్పలేదు. నువ్వు నాతో బలవంతంగా అదంతా చెప్పించావు. చూడు ప్రవీణ్, అది నా నార్మల్ రియాక్షన్ కాదు. ప్లీజ్ ఆ కన్ఫ్యూజన్ని నా పద్ధతిలో దూరం చేయని ప్రవీణ్. అదంతా నకిలీ. అంటే అక్కడ నా ప్రోమో షూట్ కాదు, నా లైఫ్ షూట్ జరుగుతోంది. అభి, నేను నీకు నువ్వు ఇంకేం చెప్పొద్దు ప్రవీణ్. నువ్వు నాకు సహాయం చేస్తున్నావని నేను అనుకున్నాను, కానీ నువ్వు నా కన్ఫ్యూజన్ని ఇంకా పెంచేశావు. ఇక ప్లీజ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్, నా లైఫ్ని ఇంకా నువ్వు కాంప్లికేట్ చేయకు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అక్క, అద్భుతం జరిగిపోయింది. మన ప్రజ్ఞ అభిలు ఈ వీడియోలో ఎలా కదా మేము చూస్తున్నాం. నిజంగా ఇదైతే విచిత్రంగా జరిగిపోయింది. అక్క, అసలు మన ప్రజ్ఞ అభి ఉన్నారే చాలా తెలివైన వాళ్ళు. మన ఎదురుగా ఏమో గొడవలు పడుతూ ఉంటారు, ఇక ప్రేమ విషయానికొస్తే అప్పుడు సిగ్గుపడిపోతారు. అక్క, అదంతా వాళ్ళ నాటకం. నిజమేంటో ఈ వీడియోలో ఉంది. నువ్వు చెప్పిందంతా నిజమే. చూడు, కాస్త సీతారాముల జంటలా అనిపిస్తున్నారు వీళ్ళు. అదిగో వచ్చేశాడు మన రాముడు. అబ్బాయి గారు, మాకు మొత్తం తెలిసిపోయింది. ఎందుకంటే ప్రేమ ఇష్టం దాచుకుంటే ఏమీ దాగవు. ఇప్పుడిక ప్రతి చోట నీ ప్రేమ గురించి చర్చ జరుగుతుంది. బాబు, నువ్వు ప్రజ్ఞని నీ వెంట తీసుకెళ్లి చాలా మంచి పని చేసావు. భర్త అదృష్టం భార్య తోడుగా ఉండటంలోనే ఉంటుంది. ఇంతకీ ప్రజ్ఞ ఎక్కడుంది?
ఓహో అక్క, నేను నీకు చెప్పడమే మర్చిపోయాను. ప్రజ్ఞ వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. తను బుల్బుల్ని చూడడానికి వెళ్ళింది. ఇవాళ రాత్రికి తను వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది. నానమ్మ, నేను బాగా అలసిపోయాను. నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను. అలాగే బాబు, ఇక నువ్వు కూడా విశ్రాంతి తీసుకో. ఇక మేమైతే ఈ వీడియో ఉందే రాత్రంతా చూస్తుంటాం. మేమే కాదు, ఈ సిటీ మొత్తం ఇవాళ ఈ వీడియో చూస్తుంది. ఇక రేపు పొద్దున ప్రతి పిల్లవాడి నోటి నుంచి ఒకటే డైలాగ్ వస్తుంది, అది నా ప్రేమ కేవలం అంటే కేవలం నువ్వే. నేను వెళ్తున్నాను. అరే నువ్విలా అమ్మగారు. ఎవరు? ప్రజ్ఞ? అమ్మా, నువ్వు ఫోన్ లేదు, కబుర్ లేదు, ఇలా ఉన్నట్టుండి. అయినా అభి ఏడి? ఆయన షూటింగ్లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు. నాకు బుల్బుల్ని చూడాలనిపించింది, అందుకే నేను ఒక్కదాన్నే వచ్చేసాను. అరే ప్రజ్ఞ వచ్చింది. నువ్వు రావడం మంచిదేం తల్లి. ఎలా ఉన్నావు నువ్వు? నా సంగతి వదిలే అమ్మా, నువ్వు ఇది చెప్పు, బుల్బుల్ ఎలా ఉంది? అడగకూడని వాళ్ళని ఆ ప్రశ్న అడుగుతున్నావమ్మా నువ్వు. అయినా తను ఎప్పుడైనా మంచిగా ఆలోచిస్తే కదా జవాబు ఇవ్వడానికి. తను ఎలా అయితే తల్లకిందులుగా ఆలోచిస్తుందో అలాగే మాట్లాడుతుంది. అసలు నర్సు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ బుల్బుల్ ఆరోగ్యం మొదటి కంటే బెటర్ అని. అయినా తనకు అసలు టెన్షన్ పోనేబోదు. నానమ్మ, తనకు కూడా తెలుసు కాస్త విశ్రాంతి తీసుకుంటే బుల్బుల్కి నయమవుతుందని. తనకి బుల్బుల్ గురించి కాదు, వేరే ఏదో విషయం గురించి బాధుంది. పూర్ణిమ ఆ రోజు అన్నదాని గురించి తను మనసులో బాధపడుతూ కూర్చుంది. ఆ రోజు అన్న మాటలు నిజమేమోనన్న గిల్ట్తో ఫీల్ అవుతోంది. నన్ను మాత్రమే ప్రేమిస్తోందేమోనని. అసలు బుల్బుల్ పూర్ణిమల మీద మనసులో ప్రేమ లేదేమోనని. అవునా? విషయం అదే కదా. నా వైపు చూడు. నీకు మొత్తం అంతా తెలిసి పూర్ణిమ మాటల్ని మనసులో ఎందుకు పెట్టుకున్నావు? తనదంతా కేవలం కోపంలో అంది అంతే. తన మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నావని తనకు అనిపించి తను కూడా అలా చేశానని ఒప్పుకుంది. నువ్వు ఇలా ఎలా అనుకోగలవమ్మా? నీ మనసులో కేవలం నా మీదే ప్రేముందని, వాళ్ళిద్దరి మీద లేదని. అయినా కూడా తను అంది కదా, నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నానని, బుల్బుల్ పూర్ణిమల్ని కాదని. తను ఏ రోజైతే ఆ మాటంతో ఆ రోజు నుంచి నాకు ప్రశాంతత లేదు. నేను కేవలం కోరుకునేదల్లా బుల్బుల్కి త్వరగా నయం కావాలని. అప్పుడు నేను తన్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. పూర్ణిమకి ఏదైతే అనిపించిందో తనకు కూడా అనిపిస్తోందా అని. అంటే నా ప్రేమంతా వట్టి నాటకవా? నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? నువ్వు ఈ క్షణం ఆ విషయం గురించి బాధపడకూడదు. బుల్బుల్ గురించి బాధపడాలి. నువ్వు ఆలోచించు. ఇన్ని రోజుల తర్వాత తనకి స్పృహ వచ్చినప్పుడు తనకి దీని గురించి తెలిస్తే తనకెలా అనిపిస్తుంది? నీకంటే ఎక్కువగా తనే బాధపడుతుంది. అందుకని తనకి స్పృహ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు తన ముందు ఇలా బాధపడుతూ కూర్చోకుండా తన మీద ప్రేమ చూపించు. అలాగే తను లేవగానే నిన్ను హత్తుకుంటుంది కదా, అప్పుడు నీకు నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది. బాధపడకమ్మా. నువ్వు కేవలం కేవలం నాదానివే అని. శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వాని. ఐ లవ్ యూ. చూడు ప్రవీణ్, అది నా నార్మల్ రియాక్షన్ కాదు. ప్లీజ్ ఆ కన్ఫ్యూజన్ ని నా పద్ధతిలో దూరం చేయని ప్రవీణ్. అదంతా నకిలీ.
బుల్బుల్ నువ్వు ఎంతకాలం ఇలాగే ఉంటావు? జరిగింది చాలు. లే బుల్బుల్ ప్లీజ్. నేను ఇలా చూస్తుంటే అమ్మ నాన్నమ్మల పరిస్థితి ఎలా అయిందో చూడు. ప్లీజ్ లే బుల్బుల్. అక్కా బుల్బుల్ మీరు మీరు వీడితో చీటింగ్ చేస్తున్నారా? చీటింగ్? అవును. ఓ చీటింగ్. చీటింగ్ కాదు, నేను వాడికి ఆట నేర్పిస్తున్నా. కానీ ఇలా నేర్పించే పద్ధతి తప్పు. అయినా గేమ్లో పద్ధతులు ఎవరు పట్టించుకోరు, గెలుపోవటంని పట్టించుకుంటారు. అంటే మీరు గెలిస్తే అన్ని కరెక్ట్ అయిపోతాయా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కావాలని బంటి తాడుతున్నావు కదా, దాంతో నువ్వు ఓడిపోకుండా ఉండొచ్చని. ఇప్పుడు ఓడిపోయేసరికి నా తప్పు అంటున్నావు. అంటే మీరనేదేంటి? నేను మీతో ఆడితే అప్పుడు ఓడిపోతాను.